తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఇదొక విశిష్టమైన పండుగ. ఇది సరిగ్గా దసరా దేవీ నవరాత్రుల మాదిరిగానే సమాంతరంగా బతుకమ్మ పండుగ కూడా 9 రోజుల పాటు నిర్వహిస్తారు. గత 1000 సంవత్సరాలుగా బతుకమ్మ పండుగను తెలంగాణ గ్రామీణ వాసులు, పట్టణ వాసులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర ప్రాంతంలో కూడా కొన్ని జిల్లాల్లో బతుకమ్మ పండుగ నిర్వహిస్తుంటారు, జరుపుకుంటుంటారు. విశేషం ఏంటంటే తెలంగాణ మహిళలు గల్ఫ్ దేశాల్లో ఉన్న, అమెరికాలో ఉన్న, బ్రిటన్లో ఉన్న, ఎక్కడ ఉన్నా కూడా తాము నిర్వహించిన తెలంగాణ పండుగని ఆ దేశాల్లో కూడా ఈ 9 రోజుల పాటు నిర్వహించుకోవటం అనేది ఒక విశేషం. దీన్ని పుష్పాల పండుగ, పూల పండుగ కూడా అభివర్ణిస్తారు. బతుకమ్మ పండుగ 14 అక్టోబర్ ఆ రోజు ప్రారంభమై 22 అక్టోబర్ వరకు 9 రోజుల పాటు జరుగుతుంది. ప్రారంభము మహాలయ అమావాస్యతో ప్రారంభమై ఈ మహాలయ అమావాస్యని పితృ అమావాస్య కూడా అంటారు. ఆఖరి రోజుని సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ అంటారు. పెద్ద బతుకమ్మ, దుర్గాష్టమి ఒకే రోజు రావటం అనేది విశేషం. బతుకమ్మ పండుగ అయిన తర్వాత వారం రోజుల పాటు బొద్దెమ్మ పండుగ కూడా నిర్వహిస్తారు తెలంగాణ మహిళలు. ఈ బతుకమ్మ పండుగ అనేది మహిళల పండుగ. బతుకమ్మ పండుగ శరత్ ఋతువు యొక్క ప్రారంభానికి సంకేతం. బొద్దెమ్మ పండుగ వర్ష ఋతువు ముగిసింది అని తెలియజేస్తుంది. ఈ బతుకమ్మకి పూలతో అలంకరణ చేస్తారు. అది ఎలా చేస్తారంటే ఒక రాగి పళ్ళెం, వెడల్పాటి రాగి పళ్ళెం తీసుకుంటారు. ఈ రాగి పళ్ళెంలో పూలు అలంకరిస్తారు. ఈ పూలు అనేవి మనకి ఈ సీజన్లో లభించే పూలే. మహిళలు అలంకరిస్తుంటే ఇంట్లో ఉండే సోదరులు, భర్త వాళ్ళు వెళ్ళి గ్రామీణ ప్రాంతంలో కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా అవి పొలం గట్ల మీద, పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో చెట్లు ఉంటాయి, ఆ చెట్ల నుంచి కోసుకుని వస్తారు. ఇంటి ప్రాంగణంలోనే కొన్ని పూలు పెంచుకుని ఉంటారు. బంతి, చామంతి ఇంట్లోనే పెంచుకుంటారు. నందివర్ధనం, గునుగు, తంగేడు లాంటి పూలు చాలగట్ల మీద, దిబ్బల మీద, రోడ్ల పక్కలు ఉంటాయి. వాటిని తీసుకొచ్చి ఈ వెడల్పాటి రాగి పళ్ళాన్ని తాంబలం అంటారు. వాటిని వరుసలుగా ఈ పూలను అలంకరణ చేసి దానిపైన పసుపుతో చేసిన గౌరీదేవిని పెడతారు. ఈ విధంగా ఈ పూలతో అలంకరించి గోపురం మాదిరిగా తయారు చేసేదాన్ని బతుకమ్మ అంటారు. ఈ బతుకమ్మ 9 రోజులు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క పేరు పెట్టారు. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క రకమైన ప్రసాదం కూడా ఉంది. ఏ విధంగా దేవీ నవరాత్రులు రాత్రిపూట ఉత్సవాలు జరుగుతాయో బతుకమ్మ ఉత్సవాలు కూడా రాత్రిపూట జరుగుతాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ఉండే మహిళలు కొత్త బట్టలు ధరించి, చీరలు, సాంప్రదాయ చీరలు, జాకెట్ ధరించి, నగలు అలంకరించుకుని, ముక్కులకు, చెవులకు నగలు, మెడలో నగలు, నడుముకి వడ్డాణం, కాళ్లకు పట్టీలు లాంటివి ఆభరణాలు ధరించి పెద్దవాళ్ళు ఇలా వేషధారణ ఉంటే, వివాహం కానీ టీనేజ్ యువతులు వాళ్ళు లంగా ఓణి ధరించి వాళ్ళు కూడా బతుకమ్మ పండుగలో పాల్గొంటూ ఉంటారు. ఈ 9 రోజులు మొట్టమొదటి రోజు
ఎంగిలి పువ్వుల బతుకమ్మ అంటారు. ఆ రోజు పెట్టే నైవేద్య ప్రసాదం నువ్వులు, బియ్యపిండి, నూకలతో తయారు చేస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ అంటారు. ఆ రోజు పెట్టే నైవేద్యం అటుకులు, బెల్లం, సప్పిడిపప్పు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఈరోజు ప్రసాదం ముద్దపప్పు, పాలు, బెల్లం. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ. నానబెట్టిన బియ్యము, పాలు, బెల్లంతో ప్రసాదం తయారు చేస్తారు. 5 అట్ల బతుకమ్మ. అంటే అట్లంటే మినపట్లు, దోశ. ఆ రోజు ప్రసాదంగా పెడతారు. ఇక 6 అలక బతుకమ్మ. అలక బతుకమ్మ అంటే అలిగింది, బతుకమ్మ అలిగింది. అందువల్ల బతుకమ్మ అలిగింది కనుక ఆ రోజు నైవేద్యం ఉండదు. 7 వేపకాయల బతుకమ్మ. వేపకాయలు అంటే వేపకాయలు పెట్టరు. బియ్యం పిండిని నీళ్ళు వేసి బియ్యం పిండిని కలిపి వేపకాయల ఆకారంలో తయారు చేసి దాన్ని నూనెలో వేసి వేయిస్తారు. ఆ నైవేద్యం వేపకాయల బతుకమ్మ రోజు భక్తులకి, మహిళలకి ఇస్తారు. ఇక 8వ రోజు వెన్నెల ముద్దల బతుకమ్మ. ఈరోజు నైవేద్యము నువ్వులు, వెన్న, బెల్లంతో తయారు చేస్తారు. ఇక 9 సద్దుల బతుకమ్మ. ఇది ఆఖరి రోజు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ 9వ రోజు 5 రకాల నైవేద్య ప్రసాదాలు తయారు చేస్తారు. మొదటిది పులిహార, 2 నిమ్మకాయ అన్నం, 3 కొబ్బరి అన్నం, 4 నువ్వులన్నం, 5 పెరుగన్నం. ఇది పెద్ద పండుగ. అన్నిట్లో కంటే కూడా ఆఖరి రోజు 9వ రోజు పెద్ద పండుగ. ఇక ఆఖరి రోజున ధూమ్ ధామ్ అనే విధంగా ఈ పండుగ నిర్వహిస్తారు. ప్రతిరోజు చీకటి పడగానే మహిళలందరూ కూడా వాళ్ళు బతుకమ్మలతో వచ్చి అందరూ కలిపి ఒక ప్రాంగణంలో చేరి బతుకమ్మలను మధ్యలో పెట్టి ఆ బతుకమ్మల చుట్టూ కొన్ని సందర్భాల్లో చెయ్యి కలుపుతూ, మరికొన్ని సందర్భాల్లో కోలాట మాటలతో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో అంటూ ఒక లయబద్ధంగా వాళ్ళే పాటలు పాడుకుంటుంటారు. లేదు క్యాసెట్లు పెట్టుకుంటారు. మరి కొంతమంది గాయకుడిని పెట్టి వాయిద్యాలతో పాటలు పాడిస్తూ వీళ్ళు నాట్యాలు, నృత్యాలు చేస్తుంటారు. ఆ విధంగా ప్రతిరోజు రాత్రిపూట బతుకమ్మలను మధ్యలో పెట్టి బతుకమ్మలకు చుట్టూ తిరుగుతూ ఆ విధంగా వాళ్ళు మహిళలు తెలంగాణ ప్రాచీన సాంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మహిళలు బతుకమ్మ ఆట ఆడటం జరుగుతుంది. ఇక ఆఖరి రోజు వచ్చేసరికి చాలా విశిష్టత ఉంది. ఇక ఆ రోజు డప్పులు, తీన్మార్లు, ధామ్ ధూమ్ అనే విధంగా ఆఖరి రోజు జరుగుతుంది. అది కూడా కార్యక్రమం సాయంత్రం ప్రారంభమవుతుంది. యథావిధిగా ఈ మహిళలందరూ కూడా వాళ్ళు నృత్యాలు, కోలాటము అవన్నీ జరిగిన తర్వాత బతుకమ్మ గోపురం ఆకారం నుండే పూలు ఆ పైన ఈ పసుపుతో చేసిన గౌరీ విగ్రహాన్ని పెడతారు. పసుపుతో గౌరీ విగ్రహం చేస్తారు. ఈ తెలంగాణ సెంటిమెంట్ ఏంటంటే ఆ గౌరీ విగ్రహం నుంచి పసుపు తెచ్చి మహిళలు, వివాహితులైన మహిళలు వాళ్ళ మంగళసూత్రానికి రాసుకుంటారు. మంగళసూత్రానికి రాసుకుని గౌరీమాతని ఆమెను పూజ చేసుకుంటూ, ఆమెను స్మరించుకుంటూ గౌరీదేవిని ఒకటి కోరుకుంటారు. నా భర్త, నా మంగళసూత్రం, నా భర్తకు ఎటువంటి ఆపద రాకుండా
ఎటువంటి అనారోగ్యం రాకుండా, ఎటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా దీర్ఘాయుష్యుతో ఉండాలని ఆశీర్వదించమ్మా గౌరమ్మ అని చెప్పి వాళ్ళు మనస్సులో ఆమెను స్మరించుకుంటూ ఆమెను దీవెనల కొరకు ఈ గౌరీ విగ్రహము, చేత్తో చేసిన విగ్రహం నుంచి తెచ్చిన పసుపు మంగళసూత్రానికి రాసుకుంటారు. ఇక అది అయిపోయిన తర్వాత గణేష్ నిమజ్జనం లాగానే ఈ ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ, ఈ రాగిపళ్ళెని తాంబలం అంటారు, తాంబంలో పెట్టిన దాన్ని తల మీద పెట్టుకుని ఉత్సాహభరితమైన వాతావరణంలో వాళ్ళ గ్రామంలో, పట్టణంలో చెరువు కానీ, కాలువ కానీ, నది కానీ ఆ నీళ్ళలో దిగి ఈ పూలన్నీ కూడా నీళ్ళలో వదిలేస్తారు. పళ్ళెం మాత్రం తిరిగి వెనక్కి తెచ్చుకుంటారు. ఈ విధంగా బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల సంస్కృతిని, ప్రాచీన ఆచారాలను, వారి యొక్క చరిత్రను ప్రతిబింబించే విధంగా ఉంటుంది బతుకమ్మ పండుగ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగని అధికారిక పండుగల జాబితాలో చేర్చి రాష్ట్ర పర్యాటక శాఖ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగని అధికారిక పండుగగా లాంఛనంగా ప్రభుత్వ మద్దతుతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఇటువంటి బతుకమ్మ దేవీ నవరాత్రులు దేశమంతా అన్ని రాష్ట్రాల్లో నిర్వహించుకుంటూ ఉంటే సమాంతరంగా 9 రాత్రులు 9 రోజులు బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రజలు నిర్వహించుకుంటారు. అలా అని చెప్పి దేవీ నవరాత్రులను విస్మరించరు. చాలా కుటుంబాలు ఒక పక్క బతుకమ్మ పండుగ, బతుకమ్మలో గౌరీదేవిని ఆరాధిస్తే దుర్గాదేవిని ఆరాధించేది దసరా నవరాత్రులు. ఒకే గ్రామంలో ఒక పక్క బతుకమ్మ, మరో పక్క దేవీ నవరాత్రులు ఉత్సవాలు కూడా సమాంతరంగా జరుగుతూ ఉంటాయి. కనుక ఇది బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక విశిష్టమైన, ఏ రాష్ట్రంలో కూడా జరపని పండుగ. ఇది పూల పండుగ. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ మహిళలు ఎక్కడ నివసిస్తున్నా తమ సాంప్రదాయాన్ని మరవకుండా బతుకమ్మ ఆటను ఆడటం అనేది ఒక ఆనవాయితీగా కొనసాగుతున్నది.